మాస్టర్ సర్కిల్ మనకు నారాయణపేట డిస్టిక్ సంబంధించినటువంటి విద్యా వాలంటీర్లకు సంబంధించిన దాంట్లో ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అకాడమిక్ ఇయర్ 24 అండ్ 25కి సంబంధించిన దాంట్లో నిన్న 9థ్కి సంబంధించిన దాంట్లో మనకి ఇవ్వడం జరిగింది. మొత్తము సర్వీస్ వచ్చేసేసి పర్మిషన్ రిక్వెస్టెడ్ అకార్డింగ్ వచ్చేసి 284 పోస్టులు ఇవ్వడం జరిగింది మనకు 284. ఇక్కడ ఈ 284లో మనకి ఎన్ని అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ 185 ప్రైమరీ అండ్ మనకు వచ్చేసి దీంట్లో 99 స్కూల్ అసిస్టెంట్లు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తానికి చూసుకున్నట్టయితే మనకు ఏంది అన్నట్లు మొత్తం నారాయణపేట డిస్ట్రిక్ట్స్ ఇక్కడ వచ్చేసి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన దాంట్లో జీవో నెంబర్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ద కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నారాయణపేట డిస్ట్రిక్ట్ వివిస్ ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వివిస్ 2024-25 టు డేటెడ్ అడ్రస్ టు ద అని చెప్పేసి ద ప్రైమరీ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించినట్లు దాంట్లో మనకు అకాడమిక్ ఇయర్ ఇంట్రెస్ట్ 284లో ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఎన్ని పోస్టులు ఉన్నట్టు మనం ఇక్కడ చూసుకుంటే దామరగిద్ద ఎస్జిటి 14 ఉన్నవి, స్కూల్ అసిస్టెంట్ 2 ఉన్నవి, టోటల్ వేకెన్సీస్ 16 ఉన్నవి. తర్వాత ధన్వాడ, కృష్ణ, మగనూరు, మక్తల్, మెరికల్, నారాయణపేట, నర్వా, ఉట్కూరు, కోజ్గి, మద్దూరు, తర్వాత గుండుమాల, కొత్తపల్లి మొత్తానికి 180 ఎస్జిటి పోస్టులు ఉన్నవి, 53 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, టోటల్ 233 పోస్టులు. ఇక్కడ మనకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏవైతే ఉన్నావో ఫర్దర్గా ఫర్ ప్రైమరీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్ ప్లస్ డిఈడి ప్లస్ టెట్ క్వాలిఫైడ్, ఇంటర్ ప్లస్ డిఈడి, గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి, గ్రాడ్యుయేషన్ ఇంటర్కి సంబంధించిన వాళ్ళది. ఇక్కడ మనకు ఇంతమంది క్వాలిఫికేషన్ సంబంధించిన దాంట్లో ఇంటర్లో స్కోర్స్ పర్సంటేజ్ తీసుకుంటారు, దెన్ టెట్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ తీసుకుంటారు, తర్వాత డిగ్రీ ప్లస్ డిగ్రీ దాంట్లో కూడా సరే క్వాలిఫికేషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్లో గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి, గ్రాడ్యుయేషన్ అండ్ పండిట్ ట్రైనీస్ ఫర్ తెలుగు, హిందీ అండ్ ఉర్దూ క్యాండిడేట్స్. గ్రాడ్యుయేషన్లో ఇక్కడ 15,600 పర్ మంత్ షెల్ బి పేడ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ మనకు ఫండ్స్ వచ్చేసి సమగ్ర శిక్షా అభియాన్ నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది. 24-25 అకాడమిక్ ఇయర్కి అండి ఇవి. మళ్ళీ తర్వాత కొత్త టీచర్స్ వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో మనకు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో క్వాలిఫికేషన్లో కన్సర్డ్ స్కూల్ హెచ్ఎము, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎము, అమ్మ ఆదర్శ పాఠశాలలు మనకు కొత్తగా ఇచ్చారు కదా అవి. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏ డిస్టిక్లో ఉన్నాం అనేది ఇక్కడ మీరు చూడండి ఒకసారి. అంటే మండలంలో ఇచ్చినటువంటి మండలంలో ఏ ఊర్లో మీకు మన పోస్టులు ఉన్నాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఓవరాల్గా మీరు ఫైనల్గా ఇక్కడ కింద చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్లలో సార్ ఎలా తెలుసుకోవడం అంటే మన యొక్క స్కూల్స్కి సంబంధించిన ఏమి వస్తాయంటే అన్ని డిస్ట్రిక్ట్లలో కంపల్సరీ ఒకసారి ఇచ్చారంటే అన్ని డిస్ట్రిక్ట్లో కంపల్సరీ ఉన్న వేకెన్సీ ఏవైతే ఉన్నావో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మనకు సర్కిల్ అనేది పంపించడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో మనకున్న ఈ దాంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ కింద డిస్ట్రిక్ట్లు ఇచ్చినటువంటివి ఏ మండలంలో ఏ పోస్టులు ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వీడియోస్ని ఎక్కువ మొత్తంలో ఒక 360లో పెట్టి చూడండి, మీకు ఇవి క్లియర్గా కనపడడం జరుగుతుంది. నేను తర్వాత కొండి ఇక్కడ ఏవైతే ఉన్నావో రిమైనింగ్ ఇవన్నీ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్, ఈ స్కూల్లో ఉన్నటువంటి వేకెంట్ స్కూల్ అసిస్టెంట్లు ఏమున్నవి, దెన్ ఎగ్జిట్లు ఏమున్నవి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ కింది వారికి మొత్తం 9 పేజెస్ ఉన్నవి. ఈ 9 పేజెస్లో ఏమేమి ఉన్నావు అనేది ఒకసారి మీరు చూడండి. వీటిని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు అర్థమైపోతుంది డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకు. తర్వాతకు అన్ని డిస్ట్రిక్ట్లలో సార్ ఉంటాయంటే అన్ని డిస్ట్రిక్ట్లలో కంపల్సరీ ఉన్నట్టు ఇప్పుడు వేకెన్సీస్లో ఉన్నాయి. కొద్దిగా లేట్ అయ్యే ప్రాసెస్లో అకాడమిక్ ఇయర్ డిస్టర్బెన్స్ అవుతున్న ఉద్దేశంతో ఫిల్ జరగడం జరుగుతున్నట్టు ఉంది. ఏదేమైనప్పటికీ కొన్ని రోజులు చేసినంత వరకు మళ్ళీ తర్వాత మనము రిమూవల్ అవ్వాల్సి వస్తుంది. మంచి శాలరీస్ అంటే 15,600 ప్రజెంట్ శాలరీస్ కాబట్టి మంచిగా ఉంటుంది చేసుకున్న వాళ్ళకు. ఇంకొకటి దెన్ లిస్ట్లో మనకు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సరే జాయిన్ అయిపోండి. కంటిన్యూస్గా మీకు కూడా ఇట్లా ఒక అలవాటు ఆడిపోతుంది స్కూల్స్లో. మనకి ఫ్యూచర్లో కూడా సరే ఇంకా కొన్ని స్కూల్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా కండక్ట్ చేయాలని మనకు కూడా కొద్దిగా అనుభవం వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి స్కోర్స్ బాగున్న వాళ్ళకు, హై క్వాలిఫికేషన్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ విద్యా వాలంటీర్ అయితే మెరిట్ ప్రతిపాదనే మనకు వీవీస్ ఇస్తారంటే వేరే ఉద్దేశంతో మనకు వేరే రకంగా అయితే ఏమి ఇవ్వరు. ఎట్లాంటి ఫ్రాడ్స్ కూడా ఏమి జరగవు దీంట్లో. మనకి అయిపోయిన వెంబడే మనకు పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారండి మనకు, ఎక్కడెక్కడ ఏం కథ అనేది కూడా జాయినింగ్ అనేది ఎప్పుడు ఏం కథ అనేది ఇక్కడ మనకు పూర్తి క్లియర్గా ఇక్కడ చూడండి. ఇక్కడ 10/8 టు
13/8/24 వరకు క్వాలిఫికేషన్స్ ఆర్ నీడెడ్ బై సర్వీస్ వెరిఫై సర్ప్లస్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ టైం వరకు ఆఫ్టర్ అపాయింట్మెంట్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అన్నాడు. 16వ తారీఖు మనకు 16/8 నుంచి ఆగస్టు 16 తర్వాత మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి 13/8/24 5 PM లోపల మనకు ఇవ్వడం జరుగుతుంది. అదింత ఈ 3 డేస్ ఇచ్చారు. అంటే ఈ రోజు నుంచి 10, 11, 12, 13 అంటే ఈ 4 రోజులు ఇచ్చేసినారు. 14, 15 పెండింగ్ పెట్టి 16 రోజులు మనకి ఇవ్వడం జరుగుతుంది. 16 నుంచి మనం స్కూల్లో జాయిన్ అయిపోవచ్చు. ఇట్లా ప్రతి మండలం ప్రతి డిస్టిక్లో కూడా ఉండడానికి ఉంటుంది. వాళ్ళని బట్టి మనకు సర్క్యులర్ పాస్ చేస్తారు. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.